మనతో పుల్లారావు గారు కూడా జాయిన్ అయ్యారు. పుల్లారావు గారు నమస్కారం. పుల్లారావు గారు మ్యూట్లో ఉన్నట్టారు, ఒకసారి అన్మ్యూట్ చేయండి. ఓకే. యా, పుల్లారావు గారు ఏమనిపిస్తుంది మీకు బీహార్ క్యాంపెయిన్ చూస్తుంటే? ప్రధాని ఆపరేషన్ సింధూర్ అనగానే ప్రతిపక్షాలు ట్రంప్ 55 సార్లు చెప్పాడు, 56 సార్లు చెప్పారు చర్చకు వస్తుంది. లేకపోతే ప్రధాని కుంభమేళాలో అవమానించారు, లేదు ఛాత్ పూజని అవమానించారు అనగానే ప్రియాంక గాంధీ ఇది అవమానాల లేదా ఆత్మాభిమానాల శాఖను ఒకటి పెట్టుకోండి అని అంటా ఉన్నారు. ప్రధాని మళ్ళా అలాగే తేజస్వి 4 P'లని ప్రోగ్రెస్ సంబంధించి ఆయన చెప్తే ప్రధాని ఆర్జేడీని గురించి 5 కేసు ఏదో కటువా, కరప్షన్, ఇవి ఆయన ఒక 5 K'లు ఆయన చెప్తా ఉన్నారు. అంటే కీలకంగా ఎన్నికలకు సంబంధించి 20 ఏళ్లు పరిపాలించిన కూటమి బ్రాడ్గా ఏం చేశారన్నది పెద్ద చర్చనికి అవుతుందా? బీహార్కి సంబంధించని బీహార్ ఎన్నికలకి సంబంధించిన అంశాల మీద ప్రచారం నడుస్తుందా? మీకేమనిపిస్తుంది? నాకు ఒకటి, మనం ఎలా చూసినా నితీష్ కుమార్ లాస్ట్ గాంధీయన్, లేకపోతే ఇప్పుడున్న గాంధీయన్ చీఫ్ మినిస్టర్ అంటే ఆయనే. ఓకే, ఆయన 4-5 పాయింట్స్ చెప్తాను. అయితే మిగతా వాళ్ళు చెడ్డోళ్ళు గొప్పోళ్ళు మంచోళ్ళు కాదని నేను అంటలేదు. ఆయన తప్పకుండా ఆయన 40 year కెరియర్ లో కరప్షన్ లేదు. రైల్వే మినిస్టర్ చేశాడు, అన్ని చేశాడు, ఎక్కడ బాస్ అన్నారు. 2 అందరిలా కాకుండా అసలు డైనెస్టీయే లేదు. కొడుకుంటే కొడుకు నా నాన్నకు ఓటే ఏమన్నాడు అంతే, ఒకసారి ఎక్కడో అందరం పట్టుకుంటేవాడు. సో 2వ పాయింట్. 3వ పాయింట్, ప్రొహిబిషన్ ఉన్నది ఒక స్టేట్ లో. ఎంతో తీసేయమని గొడవలు జరిగినా తీయట్లేదు. ఆడవాళ్ళని నేను ఆడవాళ్ళ కోసం పెట్టాను, నేను పోతే పోయిన ఉద్యోగం అన్నా. 3 పాయింట్స్. 4th, మన ముఖ్యమంత్రులు అందరూ ఈ చార్టెడ్ ఫ్లైట్స్ తప్ప మామూలు ఫ్లైట్స్ ఎవరు 100 car కాన్వాయ్స్ లో తిరుగుతారు. మన అందరూ ఈ ముఖ్యమంత్రి ఆ ముఖ్యమంత్రి అని పేరు చెప్తారు. చాలా సింపుల్. కమర్షియల్ ఫ్లైట్స్ లో తిరుగుతారు. ఉన్నాయి. 3 సార్లు పార్టీలు మారేశారు, ఎలైన్స్ బయటికి తరిమేశారు. 2014లో బీజేపీతో పెట్టుకోలేదు, నరేంద్ర మోడీ ప్రధానమంత్రి క్యాండిడేట్ అని. గుజరాత్ లో గొడవలు జరిగినాయి అవన్నీ చెప్పి మళ్ళీ 2017లో చక్కగా లాలూ ప్రసాద్ యాదవ్తో అలయన్స్ ఉండగానే పెద్ద స్కామ్ బయటకు వచ్చేసింది. 100 కోట్ల ఉద్యోగాలు అమ్మాడు, ఇది అది అది ల్యాండ్స్ వల్ల వదిలేశాడు. ఆవిడ మళ్ళీ బీజేపీకి వచ్చాడు. 2020లో బీజేపీతో గెలిచాడు. ముఖ్యమంత్రి అయితే 2022లో బీజేపీ కొంచెం ఆయన ఓవర్లుక్ చేసి ఇన్సల్టింగ్ చేస్తున్నాను వదిలేశాడు. లాలూతో వచ్చి 2022 జూలై నుంచి డిసెంబర్ వరకు ఉండి మళ్ళీ వదిలేశాడు. ఎందుకంటే లాలూ అప్పుడు చేసేది ఏంటంటే, నువ్వు రిజైన్ చేయి, నేను ప్రధానమంత్రి క్యాండిడేట్గా డిక్లేర్ చేస్తాను, ఆపోజిషన్కి నా కొడుకు ముఖ్యమంత్రి అవుతాడు, నా ప్రెషర్ తీసుకొచ్చాడు. జ్ఞాపకం పెట్టుకోండి, మీకు అంతా జ్ఞాపకం అవుతా. ఆయన కన్వీనర్ చేయలేదు, ఇదే ఓర్లు పారేశాడు, మళ్ళీ బీజేపీ వచ్చాడు. కానీ పొలిటికల్గా చేసాడు అది బీఆర్ఎస్ అందరికీ ఆ నమ్మకం ఉన్నది. ఒక గుడ్ మనిషి, మంచి మనిషి. అయితే నా ప్రశ్న ఏంటంటే పుల్లారావు గారు, మీకు ఎన్ని నేషనల్ లెవెల్లో ఎన్ని రకాల సర్వేలు వస్తున్నా, ఆ కూటమికి మెజారిటీ సీట్లు వస్తాయా, మహాగఠబంధన్కి వస్తాయా, కొంతమంది అటు కొంతమంది ఇటు చెప్తున్నా, ఓవరాల్గా ఏ సర్వే చూసినా యాజ్ ఏ సీఎం క్యాండిడేట్ నితీష్ కొన్నిట్లో 3వ స్థానంలో, కొన్నిట్లో 4వ స్థానంలో కూడా ఉన్న పరిస్థితి. తేజస్వి అన్నిట్లో మొట్టమొదటి ఉంటున్నాడు. ప్రశాంత్ కిషోర్ తర్వాత చిరాగ్ పాస్వాన్ 2-3 స్థానాల్లో ఉంటున్నారు. ఈయన 3లోనో 4లోనో ఉంటున్న పరిస్థితి. ఇన్ని సద్గుణ. అందుకనే ఆయన ముందు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. 234 నియోజకవర్గాలు ఉన్నాయి, 43 ఒక నియోజకవర్గం కాదు. 234లో సర్వే 234 చేసి అప్పచెప్తున్నాడు. ఎలాగొస్తుందంటే కొన్ని కాన్స్టిట్యున్సీలో 50% మనుషులు ఉన్నారు తేజస్వి యాదవ్కి. ఎక్కువ కాన్స్టిట్యున్సీలో ముస్లింస్ యాదవ్స్ ఉన్న చోట చక్కగా ఆయనకి 55% మనుషులు మేము వేస్తాం అంటున్నారు. నితీష్ కుమార్కి 15% కంపెనీ, 15 కాదు, 2034లో ఆయనకి స్ట్రాంగ్ హోల్డ్ 75-100 సీట్లు ఉన్నాయి. అక్కడ ఆయన నంబర్ 1. నలంద డిస్ట్రిక్ట్ అనుకోండి, అలా డిస్ట్రిక్ట్స్ లో ఆయన నంబర్ 1, నంబర్ 2. మీరు చూసేది ఏం చూస్తున్నారు? అమెరికా అంతా పాపులారిటీ డొనాల్డ్ ట్రంప్ అంతా 30% వాళ్ళ ఉన్నదన్నారు. మీరు అలా చూస్తే కుదరదు, ఎందుకంటే 234 అసెంబ్లీ క్యాండిడేట్స్ ఉన్నారు కదా. అది పెద్ద నేను ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. ఆయన 15%, 16% అంటే 15%, 16% ఓవరాల్ బీహార్ మీద ఒక ఇండివిజువల్. ఓకే,
కమ్యూనిటీ కాస్ట్ లేని ఇండివిజువల్కి రైట్ అండి. నాట్ ఎ స్మాల్ థింగ్. మీరు అర్థం చేసుకోవాలి. తేజస్వి యాదవ్ 32% కనపడుతున్నా 33 అంటే తగ్గింది కూడా అప్పుడు రీసెంట్ గా. దానికి ఆ బేస్, అటువంటి బేస్ ఉన్నది. ముస్లిమ్స్, యాదవ్, కొన్ని కాంగ్రెస్ ఓట్స్, కొన్ని లెఫ్ట్ ఓట్స్ కలిసి అందరం మేము ఈయనకే వస్తాం అంటున్నారు కాబట్టి వచ్చింది. ఆయన సొంత బలం కాదు. ఓకే, ఇండిస్పెన్సిబుల్. ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే, సారీ ఫర్ సెయింగ్, బీహార్లో ప్రజలు ఎక్కువ మంది డిసైడ్ చేయాలి నితీష్ కుమార్ పరిపాలన ఉండాలా, అలాంటి వ్యక్తి లేదా, అంతే. అంటే ప్రజలకి ఇది కమ్యూనికేషన్ కరెక్ట్ గా వెళ్ళిందా? ఇప్పుడు నితీషే నా ప్రశ్న ఏంటంటే, తర్వాత ఎన్డీఏ కూటమి గెలిస్తే నితీషే ముఖ్యమంత్రి అవుతారన్న మెసేజ్ స్పష్టంగా బీహార్ ప్రజలకు రీచ్ అయిందని. ఎంత తక్కువైనా ఎంత ఎక్కువైనా మోడీ కూడా పాపులర్ మనిషి కదా. వాళ్ళు ఏం చూపెడుతున్నారు బీహార్ లో, ఇన్ఫ్రాస్ట్రక్చర్ 10 years లో చాలా మారింది, కనపడుతుంది కదా కళ్ళకి. ఇవన్నీ మాటలు వస్తున్నాయి. ఓకే, వాళ్ళు డిసైడ్ చేయాలి. నితీష్ కుమార్ తీసేసి సెంట్రల్ గవర్నమెంట్ కూడా తీసేయాలా వద్దా, ఓకే, కొంచెం ఆలోచించుకుంటారు. అంటే ఇంకా కరెక్ట్ సర్వేస్ రాలేదు. ఓకే, బట్ అతను అంత తక్కువ అంచనా వేయొద్దు నితీష్ కుమార్ నే ఓకే, అనేది. రైట్ సార్, మళ్ళీ వస్తాను మీ దగ్గర.